హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను తిరుపతిలో ఉన్న గోవిందరాజ దేవాలయం ఒకటుంటుందండి. గోవిందరాజ స్వామి దేవాలయం. ఈ టెంపుల్ వచ్చేసి మనకి అలిపిరి మెట్ల మార్గం ఉంటుంది కదా! అక్కడి నుంచి ఇంచుమించుగా ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మేము ఆ దగ్గరలోనే రూమ్ తీసుకోవడం వల్ల దగ్గరలో ఏవైనా పురాతన ఆలయాలు ఉన్నాయానని గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ టెంపుల్ కనిపించింది. ఇక ఇక్కడికి కూడా వెళ్లి మేము దర్శనం అయితే చేసుకొనొచ్చాము. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఒక హిందూ పురాతన వైష్ణవ ఆలయం అన్నమాట. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. అయితే ఈ ఆలయం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానాలచే నిర్వహించబడుతుందనమాట. మేము వెళ్ళినప్పుడైతే ఇలా సాయంత్రం పూట చక్కగా ఇలా ఒత్తులవి వెలిగించారండి. చూడ్డానికైతే చాలా బావుంది. గుడి ప్రాంగణం అయితే చాలా పురాతనమైన ఆలయం అనమాట. చూస్తే మీకే తెలుస్తుంది ముందు ముందు. మాతో పాటు మీరు కూడా ఈ ఆలయాన్ననేది దర్శించండి. అండ్ ఈ ఆలయ విశేషాలు కూడా మీకు నేను చూపిస్తాను. నాకైతే ఇక్కడ నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే గోపురం అండి. గోపురం మీద ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీలో ఎలా లైటింగ్స్ అయితే ఉంటున్నాయో, ఆ లైటింగ్ అనేది మారుతూ ఉంటుంది. మీకు నేను చూపిస్తాను. ఇక్కడైతే చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి. వాటిని కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రాములవారి ఆలయం ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు అలాంటివి లోపలే ఉన్నాయన్నమాట. ఈ మండపం అయితే మరి ఏవైనా ప్రత్యేక పూజలప్పుడు ఈ మండపాల్లో నిర్వహిస్తారేమో తెలీదు. స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! కోదండరామస్వామి టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్‌ని మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ ఉన్న రామయ్యని మీరు కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. అయితే ఇక్కడ చుట్టుపక్కల అయితే ఏవైతే ఉన్నాయో ఉపాలయాలన్నీ కూడా అంటే తిరుపతిలో ఉండే ఆలయాల దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి. అవన్నీ మనం ఒక 2 డేస్‌లో విజిట్ చేయొచ్చు. ఏంటంటే బకుళమాత టెంపుల్ ఉంటుంది. పద్మావతి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే గోవిందరాజస్వామి దేవాలయం అవన్నీ నా ఛానెల్‌లో కూడా నేను పోస్ట్ చేశానండి. మీరొకసారి చూడొచ్చు. చూసారు కదా! ఈ మండపం అయితే చాలా పురాతనమైన మండపంలాగే కనిపించింది. ఇక్కడ ఏవైనా కళ్యాణోత్సవాలు గాని, అలాంటివేవైనా జరుగుతాయేమో! ప్రస్తుతానికైతే ఎవరైతే దర్శనానికి వచ్చిన వాళ్ళుంటారో, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికైతే ఇక్కడ కూర్చొనున్నారు. అయితే ఈ మండపాన్నయితే ఊంజల్ సేవా మండపం అంటారంటండి. కొన్ని చరిత్రల ఆధారంగా అయితే తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు 2 విష్ణు స్వరూపాలే అయినా భక్తులు గోవిందరాజ స్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తారంట. తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనానికి వెళ్ళిన కొందరు భక్తులు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాతనే కొండపైకి ఎక్కేవారట. కొండపైకి ఎక్కలేని భక్తులు కొందరు గోవిందరాజ స్వామిని దర్శించుకొని వెనుదిరిగేవాళ్ళట. అయితే ఈ గుడికున్న ప్రత్యేక కథ ఇంకొకటేంటంటే, తిరుమల వెంకటేశ్వరుడు కుబేరుని వద్ద అప్పు తీసుకున్నప్పుడు, ఆ ధనాన్ని లెక్కించి కాపాడిన బాధ్యత గోవిందరాజ స్వామిదంటండి. అందుకే ఆయన ఇక్కడ తన శయన భంగిమలో విశ్రాంతి తీసుకున్నట్లుగా దర్శనమిస్తారు. అంటే ఆ డబ్బులన్నిటిని లెక్కపెట్టి ఇక్కడ స్వామివారి అన్నగారైన గోవిందరాజ స్వామి ఇక విశ్రాంతి తీసుకొని ఇక్కడే వెలిసినట్టుగా కొన్ని ఆధారాలు చెప్తున్నాయన్నమాట. చూస్తున్నారు కదా! గోపురం అయితే ఎంత రంగురంగులుగా మీకు కనిపిస్తుందో నాకైతే భలే అనిపించిందండి. ఫస్ట్ టైమ్ నేను ఇలాంటి గోపురం చూసాను. చాలా పెద్ద గోపురం అన్నమాట. 1628లో ఈ టెంపుల్‌కి గోపురం అనేది మొత్తం కంప్లీట్ చేశారంటండి. ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా ఒత్తులు వెలిగిస్తున్నారు. అండ్ చుట్టుపక్కలంతా ప్రశాంతమైన వాతావరణంలో అంటే సిటీ మధ్యలో ఉంది. బట్ లోపలైతే చాలా ప్రశాంతమైన వాతావరణమే కనిపించింది. ఇలా గోపురానికి అటువైపు, ఇటువైపు షాపులనేవి ఉన్నాయన్నమాట. మేమైతే కొంతవరకు షాపింగ్ చేశాము. యాక్చువల్‌గా ఎక్కడికెళ్ళినా కొన్ని కొన్ని గుర్తుంటాయని అంటే చేయాలనిపించి కూడా చేస్తాం కదా! ఇదంతా మా పిల్లలు, మేము అందరం కలిసి ఇవన్నీ తిరిగేసి ఒక 1 అవర్ పట్టిందండి. గుడి చుట్టుపక్కల అంతా లోపల అంతా తిరిగేసి మేమైతే దర్శనం చేసుకొనైతే వచ్చాము. మీరెవరైనా ఈ టెంపుల్‌కి వెళ్ళిన వాళ్ళుంటే గనక కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళెవరైనా ఉంటే గనక మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పురాతనమైనవే. ప్రతి దేవాలయాన్ని దర్శించకపోయినా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న వాటిని మనం చూసి ఎదుటి వాళ్ళకి వాటిని చూపించడానికి చేసే చిన్న ప్రయత్నమే ఇదన్నమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీరు కూడా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.